ఫిబ్రవరి 11 నుంచి ఈ 5 రాసుల వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు. 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మకర రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. అంతేకాదు సౌభాగ్య యోగం కూడా ఏర్పడనుంది. ఈ సమయంలో మిథునం, సింహం, తులా, మకరం సహా ఈ 5 రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. సౌభాగ్య యోగం వేళ మకరం సహా ఈ 5 రాసులకు ఆర్థిక ప్రయోజనాలు, అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఎవరు, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి ఫలితాలు. మేష రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. బలమైన అదృష్టం వల్ల మీ పనులు పూర్తవుతాయి. మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు శుభ ఫలితాలొస్తాయి. మనసులో ఇతరుల పట్ల ప్రేమ భావన ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన సమయాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో కూడా సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. విష్ణువు ఆలయంలో పసుపు రంగు వస్త్రంలో నైవేద్యం సమర్పించాలి. వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారు మానసిక చింతల నుండి ఉపశమనం పొందుతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మీరు ఒక యాత్రకు వెళతారు. అది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ జీవితానికి బలహీనంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మధ్య కొంత విభేదాలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం పరంగా ఒత్తిడితో కూడుకున్నది. అసమతుల్య ఆహారం కారణంగా మీరు అనారోగ్యానికి గురి కావచ్చు. ఉద్యోగులకు చాలా బాగుంటుంది. 88% వరకు అదృష్టం లభిస్తుంది. గోమాతకు రోటీని తినిపించాలి. మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. కొన్ని మానసిక ఆందోళనలు మిమ్మల్ని బాధించొచ్చు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి, లేకుంటే మీరు నష్టపోవచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. పనిలో అడ్డంకులు కారణంగా ఆందోళన పెరుగుతుంది. ప్రేమ జీవితం పరంగా బాగుంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని సంతోషపరుస్తారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. 71% వరకు అదృష్టం లభిస్తుంది. అవసరమైన వారికి బియ్యం దానం చేయాలి. కర్కాటక రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఉంటాయి. కానీ కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలొస్తాయి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. అందరూ ఒకరినొకరు ప్రేమిస్తారు. ప్రేమ జీవితంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటాయి. వివాహితులకు శుభ ఫలితాలొస్తాయి. 79% వరకు అదృష్టం లభిస్తుంది. తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాల గురించి మీతో మాట్లాడుతారు. ఏదైనా పరీక్షలో విజయం సాధించిన తర్వాత మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. పని పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ అదృష్టం బలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. 83% వరకు అదృష్టం లభిస్తుంది. గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. కన్య రాశి వారి ఫలితాలు. కన్య రాశి వారు కుటుంబ జీవితంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఈ సమయంలో కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. కుటుంబంలోని ఒక వృద్ధుడి ఆరోగ్యం క్షీణించొచ్చు. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో
మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. పని పరంగా బాగుంటుంది. మీ కృషి విజయవంతమవుతుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. 68% వరకు అదృష్టం లభిస్తుంది. శివ చాలీసా పారాయణం చేయాలి. తులా రాశి వారి ఫలితాలు. తులా రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వారికి మంచిగా ఉంటుంది. మీరు కుటుంబంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఇంటి ఖర్చులకు కూడా ఖర్చు చేస్తారు. మీరు పని సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలోని చిన్నవారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. 90% వరకు అదృష్టం లభిస్తుంది. తెల్లని వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో మీ జేబుపై భారం పెరుగుతుంది. మరోవైపు వైవాహిక జీవితం పరంగా ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా ఉండదు. ప్రేమ జీవితంలో కూడా కొన్ని విషయాలకు సంబంధించి మార్పులు లేకుండా ఉండొచ్చు. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. పని సంబంధిత విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఉద్యోగాన్ని మార్చడానికి మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. 79% వరకు అదృష్టం లభిస్తుంది. శివలింగానికి పాలు సమర్పించాలి. ధనస్సు రాశి వారి ఫలితాలు. ధనస్సు రాశి వారు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేస్తారు. కుటుంబ వాతావరణం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉండొచ్చు. పని విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. గృహ జీవితంలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 67% వరకు అదృష్టం లభిస్తుంది. గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి వారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పని సంబంధిత విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ కుటుంబంతో గొప్ప సమయం గడుపుతారు. అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తారు. ప్రేమ జీవితం పరంగా కూడా బాగుంటుంది. వివాహితులు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఒక నిర్దిష్ట విషయంపై మాట్లాడటం వల్ల స్పష్టత వస్తుంది. 99% వరకు అదృష్టం లభిస్తుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశి వారికి ఆదాయం పెరగడం వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. మీ ఆదాయంలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణంలో మీరు ఒక మంచి వ్యక్తిని కలవచ్చు. వారితో మాట్లాడుతూ మీరు సమయాన్ని మరచిపోతారు. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితం పరంగా ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. పని సంబంధిత విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. 80% వరకు అదృష్టం లభిస్తుంది. హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి. మీన రాశి వారి ఫలితాలు. మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. మీ ప్రేమ జీవితంలో కొంత బలహీనంగా ఉంటుంది. మీ పని నుండి మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 87% వరకు అదృష్టం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.